సామాన్యులకు అందుబాటులో ఉండే విద్య, మన సంస్కృతిని మనకు గుర్తు చేసే విద్య, మనకు సంస్కారాన్ని ఇచ్చేందుకు విద్య, అది సరస్వతి శిశు మందిర్ ద్వారా లభిస్తుంది. అందుకని దీని ఒక ఉద్యమంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ ఎడ్యుకేషన్ అనేది, ఎడ్యుకేషన్ దేనికి? చాలా మంది అనుకుంటే చదువు అంటే చదువు ఏంటి, ఉద్యోగం కోసం కదా అని. ఉద్యోగం ఒకటి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎన్లైటన్మెంట్, మన విజ్ఞానానికి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. నీలో నిబిడీకృతమైన తెలివితేటలకు మరింత పదును పెట్టి సానబెట్టి ముందుకు నడిపేది విద్య. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంపవర్మెంట్. నీకు శిక్ష, నీకు విద్య ఉంటే నువ్వు అవినీతికి వ్యతిరేకంగా పోరాడగలవు, అక్రమానికి వ్యతిరేకంగా పోరాడగలవు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడగలవు, నీకు రావాల్సిన న్యాయమైన హక్కులను రాబట్టగలవు. అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంపవర్మెంట్. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఎంపతి. సమాజం పట్ల నీ కర్తవ్యాన్ని తెలియజేసేది, నీ సంస్కృతి